తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైనట్టుగా తెలుస్తోంది. మార్చి 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మార్చి 16 నుంచి మార్చి 31వ తేదీ వరకు అంటే దాదాపు 14 నుంచి 15 రోజుల పాటు అసెంబ్లీని నడపాలని తెలంగాణ ప్రభుత్వం సూచనాప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం అందుతా ఉంది. మార్చి 16 నుంచి ఈ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించే అవకాశం అయితే తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈ మార్చి 31 లోపు తెలంగాణ బడ్జెట్ని ప్రవేశపెట్టడం, ఆమోదించడం తప్పనిసరైన నేపథ్యంలో ఇప్పటికే ఆయా శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలు కూడా ఆర్థిక శాఖ తీసుకుంది. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వివిధ శాఖలతోటి, ఆ శాఖల మంత్రులతోటి, ఉన్నతాధికారులతోటి ఇప్పటికే వరుసగా సమావేశాలు నిర్వహించారు. ఇప్పటివరకు రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయం ఎంత, అప్పులు ఎన్ని ఉన్నాయి, వాటికి కావాల్సినటువంటి రీపేమెంట్ ఎలా ఉంది, ఎంతవరకు ఖర్చు చేయాలి, కొత్త పథకాలకు తీసుకోవాల్సినటువంటి ఏమైనా అవకాశం ఉంటుందా ఈ బడ్జెట్లో అనేది వీటన్నింటికి సంబంధించినటువంటి ఒక నిర్ణయానికి ఇప్పటికే వచ్చారు. దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డితో కూడా ఒక దఫా చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ అసెంబ్లీ సమావేశాలు అయితే 16 నుంచి ప్రారంభమయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. ఈలోపు బడ్జెట్కి సంబంధించినటువంటి ఒక కూర్పు కూడా దాదాపు ఫైనల్ అయినట్టుగా అయితే సమాచారం అందుతా ఉంది. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టబోయేటువంటి మూడో పూర్తిస్థాయి బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్ తర్వాత మరొకటి మాత్రమే పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎలక్షన్స్ సీజన్ కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో ఏవైతే ఉన్నాయో, ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో, ఆ హామీల అమలుకు సంబంధించి ఈ మూడో బడ్జెట్ అత్యంత క్రియాశీలకంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే నెక్స్ట్ వచ్చే బడ్జెట్లో ఎన్నికలకు సంబంధించినటువంటి తాయిలాలకు సంబంధించినటువంటి ఆ అంశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒక విధానపరమైన నిర్ణయాలు కావచ్చు, అభివృద్ధికి సంబంధించినటువంటి ఫోకస్డ్గా తీసుకునేటువంటి నిర్ణయాలకు ఈ బడ్జెటే ఆఖరి బడ్జెట్, కీలకమైనటువంటి బడ్జెట్గా నిపుణులు కావచ్చు, వివిధ రంగాలకు సంబంధించినటువంటి నిపుణులు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో ఈ బడ్జెట్ ఎలా ఉంటుంది, ఏ శాఖకు ఎన్ని కేటాయిస్తారు అనేది అయితే కొంత ఉత్కంఠగా మారింది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో, మెట్రో విషయంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలను ఇలా చేయబోతున్నాము అనేటువంటి అంశాలను సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా చెప్తూ వస్తుంది. సో వాటికి ఎంత బడ్జెట్ ఈ బడ్జెట్లో కేటాయిస్తారు, ఎన్ని నిధులు కేటాయిస్తారు ఈ బడ్జెట్లో అనేది కీలకంగా ఉంది. వీటితో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులకు ఒక అవకాశం ఉంటుంది అని ఏదైతే సీఎం రేవంత్ రెడ్డితో కావచ్చు కాంగ్రెస్ పార్టీకి చెప్తూ వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి చర్చ జరిగే ఈ బడ్జెట్ సమావేశాల్లో అవకాశం అయితే ఉంది. వీటితో పాటు విద్య, వైద్య రంగాల్లో మాకు అత్యంత అంటే ప్రాధాన్యత కలిగిన రంగాలు కాబట్టి ముఖ్యంగా విద్యపై ఎక్కువగా నిధులు కేటాయిస్తాము, విద్యను సమూలంగా మార్చివేస్తాము అని ఏదైతే సీఎం రేవంత్ చెప్తా ఉన్నారో, ఢిల్లీ తరహాలో కేజ్రీవాల్ మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి విధానపరంగా అంటే ఒక విద్యకు సంబంధించినటువంటి తీసుకున్న నిర్ణయాలే చాలా కీలకమయ్యాయి. అలా నేను కూడా నాకు ఆశ ఉంది, రెండోసారి ముఖ్యమంత్రి కావాలనే ఆశ ఉంది, పార్టీ అధికారంలోకి రావాలనే ఆశ ఉంది. అందుకు ఈ స్కూల్స్ని మార్చడమే ఏం కావచ్చు, విద్యలో కొత్తగా నిర్ణయాలు, విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొస్తాను అనేది అయితే చెప్పారో అందుకు సంబంధించి ఈ బడ్జెట్లో ఎంత నిధులు కేటాయిస్తారు అనేది కూడా కీలకంగా ఉంది. అలాగే ఆసుపత్రుల రంగంలో. సో ఓవరాల్గా ఈ బడ్జెట్లో ఎన్ని నిధులు కేటాయిస్తారు, ఏ రంగానికి, రేవంత్ చెప్పిన హామీలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందా, వాస్తవానికి దగ్గరగా ఉంటుందా లేదా అనేది అయితే కీలకంగా మారబోతోంది. అలాగే వీటితో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, తెలంగాణలో కొత్త విద్యా విధానానికి సంబంధించి ఒక నిర్ణయం ప్రకటిస్తాము, అసెంబ్లీలో చర్చిస్తాము అని ఇప్పటికే ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఆ విధానం ఎలా ఉండబోతోంది, ఇలా కొన్ని అంశాలకు సంబంధించి ఈ బడ్జెట్ సమావేశాలు వేదిక కాబోతా ఉన్నాయి. అయితే 15 రోజుల్లోపే ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసే అవకాశం ఉంది అని ప్రభుత్వం ఒక అంచనా అంటే ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది, ఇటు బీజేపీ ఏమంటుంది, అటు ఎంఐఎం ఏమంటుంది అనేది చూడాలి. ఓవరాల్గా ఈ బడ్జెట్ సమావేశాలు మాత్రం మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి.